ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. శివాయ గురవే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడుతోంది. మీనరాశి వారికి ప్రారంభములుగా ఇటు జన్మమందు గురుడు, ద్వితీయమందు రాహువు, తృతీయమందు కుజుడు, అష్టమ స్థానమందు కేతువు, నవమ దశమ స్థానమందు రవి, శుక్రుడు, బుధుడు, లాభమందు శనీశ్వరుడు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. మీనరాశి వారికి ప్రధానంగా ముఖ్యంగా చెప్తున్నాను, ఈ ఒక నెల మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చేటువంటి మళ్ళీ జనవరి 17వ తారీఖు నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతోంది. ఈ నెల ఒక నెల మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా మీ పనులన్నీ కూడా విజయపథంలో మీకు ముందుకు పెడతాయి. ఎటువంటి ముఖ్యమైన పనులు ఉన్నాయి ఈ నెలలో మీరు పూర్తి చేసుకుని తీరాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోవలసి వస్తే ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఆచరణలో పెట్టుకోవడం వల్ల చాలా రోజుల పాటు మీరు రిలాక్స్డ్గా ఉండగలుగుతారు. ఎందుకంటే లేకపోతే వచ్చే నెల నుంచి ఏలినాటి శని ప్రారంభం, గురుబలం లేకపోవడం, ధనస్థానం ముందు రాహువు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక్కొక్కటి మిమ్మల్ని వెంటాడతాయి. పరిస్థితులన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. ఇవి లేకుండా ఉండాలి అంటే ఈ నెలలో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏదున్నా ఈ నెలలో ప్రారంభించండి. లేదా ఏదైనా వాయిదా వేయాలనుకుంటే కోర్టు వ్యవహార సంబంధం అయితే వాయిదా వేసుకోండి. ఎటువంటి పనులున్నా సరే ఈ సమయం మీకు చాలా విలువైనటువంటిది. ఈ నెల మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ నెలని మీరు ఉపయోగించుకోండి. విద్యార్థులకి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఇష్టమైనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ధనమందు రాహు ఉండడం వల్ల ఎవరికో ఏదో పని చేసి పెడతాను అంటారు, ఆ పని పూర్తవుతుంది. వాళ్ళు సంతోషంగా మీకు ఏదో 10 రూపాయలు ఇద్దామని చూస్తారు, లేకపోతే ఏదైనా గిఫ్ట్ పట్టుకొచ్చిస్తారు. అది ఎదుటి వ్యక్తులకు వక్రగతిలో అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఏసీబీ ట్రాప్లు ఇలాగ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కునేటువంటి ప్రమాదం కనపడుతుంది. ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాత్రిపూట ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవేశాలకు పోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండండి. తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా పెద్దల సలహా పాటించండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టినా లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, కుటుంబంలో మీకు ఏదైనా రావాల్సి వచ్చినా ఒక పేపర్ మీద రాసి ఉంచండి. మీరు చెప్పుకోండి, మీ యొక్క పరిస్థితులను ఎదుటి వ్యక్తులకు చెప్పుకోండి. అంతే తప్ప ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అకారణంగా మీరు చిక్కులలో పడవద్దు. మీ కుటుంబాన్ని చిక్కుల్లో పెట్టవద్దు. ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా అవసరమవుతాయి. మీ యొక్క సహాయ సహకారాలు కూడా మీ పిల్లలకు చాలా అవసరమవుతాయి. కాబట్టి ఈ విషయంలో ముందు చూపు చర్యలు చాలా అవసరము. ఏలినాటి శని ప్రారంభమవుతోంది. ఏదో నాకు కలిసి వస్తుంది కదా, నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి, నేను సాధించగలనని చెప్పేసి డబ్బులన్నీ పోగొట్టినవన్నీ తీసుకెళ్ళి ఎందులోనైనా ఇన్వెస్ట్ చేస్తే అది తప్పుడు అడుగులు వేసేటువంటి ప్రమాదం కనపడుతుంది. షేర్ మార్కెట్ రంగం ఇటువంటి సమయంలో అసలు మంచిది కాదు. లిక్విడ్ క్యాష్ను దగ్గర ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పెద్దల సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళండి. పెద్దల ఆశీర్వచనాలతో ముందుకు వెళ్ళాలి తప్ప సొంత నిర్ణయాలు ఎంత తెలివిగల వాళ్ళైనా సరే ఏదో రూపంలో తప్పు చేస్తారు. మీ యొక్క సొంత నిర్ణయాలకు వచ్చేటప్పటికీ సరిగ్గా ఆలోచించలేరు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత విషయాలను మీకంటే ఎదుటి వ్యక్తులు బాగా ఆలోచిస్తారు అనుకుంటే వాళ్ళ సలహా తీసుకోండి.
ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. నూతన గృహారంభాలు కానీ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్లో కానీ ఏదైనా ఇల్లు కొనాలి అనుకుంటే మీ యొక్క పరిధిని మించి పని చేయవద్దు. ఏదో బ్యాంకులోనూ 10 లక్షలు వస్తుంది, ఒక 20 లక్షలు వస్తుంది, నా దగ్గర ఒక 20 లక్షలు 40-50 లక్షలు కొనేసి తర్వాత ఏదో 10 లక్షలు అప్పులు చేసి పెద్ద ఇల్లు కట్టి ఇరుకున పడి ఇల్లు మళ్ళీ బ్యాంకులకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితులను తెచ్చుకునేటువంటి ప్రమాదం కనపడుతోంది ధనవంతో ఉన్నటువంటి రాహువు వల్ల. ఈ విషయంలో శ్రద్ధ వహించకపోతే నిల్వ చేసినటువంటి ధనం కూడా వక్రగతి మార్గం పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాలు పెట్టవద్దు. స్థిరాస్తి అమ్మకాలు ఈ సమయంలో మంచిది కాదు. ఏదైనా ఉంటే ఏప్రిల్ తర్వాత ఆలోచించవచ్చు. ఈ సమయంలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ మీరు కొన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ స్థిరాస్తులను అమ్మేటువంటి ప్రయత్నం చేయకండి. మంచి రేటు వస్తుందని మీకు అనిపిస్తుంది కానీ ఇంకా ఆ విషయంలో ఇంకా కలిసి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ శనివార నియమాలు పాటిస్తూ మంగళవారం రోజున శనివారం రోజున రాహువుకి సంబంధమైనటువంటి రాహు స్తోత్రాలను పారాయణ చేయండి. దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోండి. చండీ పారాయణ చేసుకోండి. కుదిరితే ఒకసారి చండీ హోమం చేసుకోండి. దుర్గా అమ్మవారికి గారెల ప్రసాదం చేయించి నైవేద్యం పెట్టించి భక్తులందరికీ కూడా మీ చేతులతో స్వయంగా పంచిపెట్టుకోండి. ఆచితూచి నిర్ణయాలు చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి వ్యవహారంలో కూడా ముందు చూపు చాలా అవసరము. ఆవేశపూరితమైన నిర్ణయాలు మీకు కలిసి రావు. షేర్ మార్కెట్ రంగంలో అసలు కలిసి రాదు. ఆచితూచి నిర్ణయాలు చేసుకుని నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.